St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కలలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ యాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702 172 162, 7799 797931, 7799 797932. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అన్నవరపు వారి హై స్కూల్లో 250 మంది విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. శ్రీ సీతారామ హనుమాన్ డివోషన్ ట్రస్ట్ వారి సహకారంతో శ్రీ మహర్షి ఆశ్రమ గోశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందజేయడం అభినందనీయమని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వి బాబు నాగేంద్ర, బందా బాబు, గూడ భట్టు, కొలాను మోహన్, శేషగిరి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సత్యవతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్థాపించి 100 సంవత్సరాలు పైబడింది. బాపట్ల ప్రథమంగా మహిళలు చదువుకోవాలి, వాళ్ళు విద్యావేత్తలు అవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ని అన్నవరపు వారు స్థాపించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా మేమందరం ఇక్కడ చదివిన వాళ్ళమే, మీరు కూడా చదువుతున్న వారే.
ఎంతో మంది టీచర్లు కూడా చాలా సేవా మార్గంలో ఇక్కడ చదువు చెప్తున్నారు. మీ అందరికి కూడా తెలుసు, ఇక్కడ ప్రతిదీ సేవా మార్గమైన చదివే. అందరూ మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మాకు జీతాలు వస్తాయి కదా అని కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరు మీరు చూశారు, ఒక తల్లిగా ఒక అక్కగా మీ అందరి ముందు చదివిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఈ రోజు మనకి బాపట్లో 1000 మందికి ఈ రఫ్ నోట్స్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు ఇవ్వాలని సంకల్పం చేసుకున్నారు శ్రీ సీతారామ హనుమాన్ డివోషనల్ ట్రస్ట్ వారు మన యొక్క సహకారం వాళ్ళతో మనం తీసుకొని మన బాపట్లో 1000 మంది విద్యార్థులకు మనం ఇది ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రప్రథమంగా ఈ రోజు తొలి ఏకాదశి కదండి, అందుకని చదువు బాగా వస్తుంది. ఇందాక మీరు ఏమన్నారు, జై హనుమాన్ అనగానే. లోక కళ్యాణార్థం లక్ష తులసి దళార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ కోదండ రామాలయ అర్చక స్వామి సోమాసి మోహన శర్మ అన్నారు. కర్లపాలెం మండలం దమ్మనవారిపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ శర్మ మాట్లాడుతూ వాసుదేవ ద్వాదశి సందర్భంగా ఆదివారం ఆలయంలో గోపూజ, గణపతి పూజ, పుణ్యహవాచనం, లక్ష తులసి దళార్చన, మంత్రపుష్పం, విశేష దర్బార్ సేవ అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. జయ రామ శ్రీమాత్రే నమః. మన దమనవరపాలెం గ్రామంలో వేచేసినటువంటి శ్రీ కోదండ రామాలయం నందు లోక కళ్యాణార్థమై, లోక సౌభాగ్యార్థమై శ్రీ కోదండ రామస్వామి వారికి రేపు వాసుదేవ ద్వాదశిని పురస్కరించుకుని రేపు అనగా ఆదివారం 26వ తారీఖు లక్ష తులసి దళార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తజనులందరూ కూడా విరివిగా పాల్గొని ఈ లక్ష తులసి దళార్చన క్రతువుని కన్నులారా వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా ఉన్నవి. అదేవిధముగా ఈ యొక్క లక్ష తులసి దళార్చన కార్యక్రమం అనేది విశేషమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది. తులసి లక్ష్మీ స్వరూపంగా, మోక్షప్రదాయినిగా మనకి పురాణాల ఆధారంగా తెలుస్తూ ఉన్నది. అదే రకంగా మనకి కృష్ణ తులాభారం ఆధారముగా మనకి కృష్ణ పరమాత్ముడు ఒక తులసి దారానికి మాత్రమే లొంగినట్లుగా మనకి, అంటే ఆయన తూగినట్లుగా తెలుస్తుంది. అటువంటి విశేషమైన ఫలితాన్ని, భగవద్ అనుగ్రహాన్ని తేలికగా అందజేసేటటువంటి శక్తి ఆ యొక్క విధానం ఈ యొక్క తులసి మాతలో ఉన్నది. అందుచేత ఈ యొక్క లక్ష నామముతో, లక్ష దళములతో ప్రత్యక్షముగా, అన్యోన్య బ్రాహ్మణ సహాయముగా, గ్రామస్తుల సహకారముతో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అందుచేత ఎవరి మంది భక్త మహాశైలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా మనవి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. కర్లపాలెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మానవతా కర్లపాలెం శాఖ 2026-27 నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్ గా తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, అధ్యక్షుడిగా మందపాటి పరమానంద కుమార్, ఉపాధ్యక్షుడిగా వేతానం నాగరాజు, కార్యదర్శిగా అట్ల బాలాజీరెడ్డి, కోశాధికారిగా తూనుగుంట్ల లలితాబాబు ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా ఎన్నికల్లో పోలీసురావు, చందు పిచ్చయ్య, ఉప్పే నరసింహారావు, కె ధన్, వి సాంబయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి గుంటూరు మానవత మాజీ అధ్యక్షుడు కోటేశ్వరరావు, వంకాయలపాటి హరిబాబు ముఖ్య అతిథులుగా హాజరై నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. కుల మత ప్రాంతీయ భేదములకు అతీతంగా మానవతా అభివృద్ధికి కృషి చేస్తామని కష్టాలలో ఉన్న అభాగ్యుల జీవితాలలో వెలుగులు నింపుతామని మరియు సంస్థ ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేయుచున్నాము. దీంట్లోకి వచ్చేస్తాయి మొత్తం మీ అందరికీ కూడా. కాబట్టి ఈరోజు కర్లపాలెం ప్రమాణ స్వీకారం సందర్భంగా కార్యవర్గ సభ్యులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తామండి. ఇది వేండ్రా, అది మనకు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారమే ఇప్పుడు మనం జరిగేది. డైరెక్టర్స్ బాడీ చెప్పారు ఇందాక, తర్వాత నిర్ణయించుకుంటారు. కానీ ఇప్పుడు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ డౌట్ రావచ్చు, ఒకవేళ 20 మందికి చేర్చడం, ఆయన పేరు మనకు అవసరం, ఆయన పేరుంటే మన సంస్థ ఉపయోగపడుతుంది అనేటువంటి పెద్ద మనుషులు ఎవరన్నా కనుక ఉన్నట్లయితే వాళ్ళు అడ్వైజరీ బోర్డులో పెట్టుకోండి, గౌరవ సలహాదారు. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీరు పేసేటప్పుడు డైరెక్టర్స్ బోర్డు ఫ్యామిలీ మెంబర్ అయి ఉండాలి. అంటే సుబ్బారావు గారు మిస్సెస్, అలా మొత్తం 9కి 9 నుండి 18 పేర్లు వస్తాయి.
అలాగే కార్యవర్గం కూడా ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండాలి. 9, 9 నుండి 18. అడ్వైజరీ బోర్డు కూడా అంతే, ఫ్యామిలీ మెంబర్స్ అయి. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అయినా కాకపోతే సింగిల్ మెంబర్స్ అయినా ప్రాబ్లం ఏమి ఉండదు. కాబట్టి ఆ రకంగా రేపు రాబోయేటువంటి బాడీ చేయటం, అలాగే మీకు ఆల్రెడీ ఒక ప్రెజర్ బాక్స్ ఆల్రెడీ నడుపుతున్నారు, సేవా కార్యక్రమాలు కూడా నడుపుతున్నారు. మరి మధ్యకాలంలో కొద్దిగా ఇబ్బంది వచ్చి సుబ్బారావు గారికి కొంచెం వెనక ముందు అయ్యి ఉండొచ్చు, కానీ నెక్స్ట్ వచ్చేటువంటి బాడీ సాధ్యమైనంత వరకు మేజర్గా ప్రెజర్ బాక్స్ తిప్పడమే కాకుండా చేసేటువంటి కార్యక్రమాల్లో మనకు ప్రధానమైనటువంటివి పర్యావరణ పరిరక్షణ కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా మనం భావితరాల వాళ్ళు మనకి ఇచ్చారు, మన వెనకాల వాళ్ళకి ఓట్ల నాశనం చేసేస్తాం. తర్వాత తరం వాళ్ళకి ఏం పోతే మనకి ఎందుకనే పరిస్థితులకు వచ్చేస్తుంది. కాబట్టి మన వరకు మానవత వరకు పర్యావరణ పరిరక్షణ సందర్భంగా ఇప్పుడు సుబ్బారావు గారి బజారు, లేకపోతే రెడ్డి రాజుగారి బజార్, రెడ్డి ఎవరు బజార్ అయినా సరే 4-3 బజార్లు తీసుకోండి. ప్రభుత్వంలో మేము పూర్తి మొక్కలు నాటాం, తెల్లారు ఏం కనపడదనే పరిస్థితి మనం చేయబట్టుకోండి. మనం 10 మొక్కలు నాటినా 10 మొక్కలు బ్రతకాలి, అది మనం ప్రధానమైన ఉద్దేశం. కానీ ఈ సంవత్సరం ఒక 2-3 బజార్లు మోడల్గా తీసుకుని ఆ బజార్లో తిరిగేవాళ్ళు అయితే బెస్ట్. సుబ్బారావు గారు సుబ్బారావు బజార్లో తిరుగుతారు, ఏమో బకెట్ నీళ్ళు పోయి అంటాం, ఆగైనా సరే కనీసం అలా కొన్ని మొక్కలు పెంచడం అవసరం. అయితే ట్రీ గార్డులు ఇవాళ మన ప్లాస్టిక్ చాలా వస్తున్నాయి, మనకి ఐరన్ యాక్చువల్గా దాన్ని 2 కర్రలు పాచేసి ప్లాస్టిక్ కట్టి తాడు కట్టేస్తే మొక్కకు రక్షణ ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు, కానీ పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళు అవుతాం. అలాగే మరి కాలేజెస్ కనుక మీ ఏరియాలో ఉన్నట్టయితే కాలేజీ స్టూడెంట్తో బ్లడ్, ఇవాళ మనకు బ్లడ్ చాలా ఎసెన్షియల్. వైద్య శాస్త్రంలో ప్రత్యామ్నాయం ఏదైనా ఉందంటే బ్లడ్డే, మిగిలిన ప్రత్యామ్నాయం వచ్చేసి గుడ్డుతో సహా, కానీ అది మాత్రం ఇంకా మనకు రాలేదు కాబట్టి అది ఎసెన్షియల్. అటువంటి అవకాశం ఉంటే ఇప్పుడు అత్యవసరం అన్న అయినా వైద్యం అయినా ఆ బ్లడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టు ఉపయోగపడతాయి. అలాగే మన ఏరియాలో మీ కర్లపాలెం మండలంలో ఎన్ని హై స్కూల్స్ ఉన్నాయి, అన్ని హై స్కూల్స్లో కూడా కెరీర్ గైడెన్స్ నిర్వహించండి. టీచర్స్ ఉన్నారు, మన మాస్టర్లు ఉన్నారు, అలాగే మిగిలినటువంటి టీచర్స్ కూడా కలుపుకుని హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ స్కూల్లో, ఎందుకంటే ఇవాళ స్టాండర్డ్స్ నైతిక విలువలు పూర్తిగా దిగజారిపోయినాయండి జనరేషన్లో. మా తరంలో ఉన్నానికి ఇప్పుడు మీ తరం దగ్గరికి వచ్చేసరికి ఇంకా కిందకి వెళ్ళినట్టయితే విలువలు పూర్తిగా పడిపోయింది. అసలు గౌరవం ఇవ్వటం పోయింది, పుచ్చుకోవడం పోయింది, అన్ని పోయింది. కానీ విద్యార్థుల్లో ఆ నైతిక విలువలు పెంచడం అనేటువంటిది, జీవన నైపుణ్యాలు పెంచడం అనేటువంటిది, నెక్స్ట్ ఏమేమి కోర్సులు చదవచ్చు, కెరీర్ గైడెన్స్ ఇవ్వడం అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఒక మంచి టీము ఉన్నవాళ్ళు చూస్తే కావాలంటే నేను పాంప్లెట్ పంపుతాను, విజయబాబు పాంప్లెట్స్ కృష్ణా డిస్ట్రిక్ట్ తరఫున ప్రింట్ చేసి పంపిస్తున్నాం ప్రతి స్కూల్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి, కాలేజీ స్టూడెంట్స్ కూడా. కావాలంటే మీకు కూడా నేను పంపిస్తాను. ప్రతి పాఠశాలలో కూడా నిర్వహించి ఉపాధ్యాయులు ఎక్కువ మంది దీంట్లో ఇన్వాల్వ్ చేయండి. అలాగే ఆఫీసెస్, స్టేట్ బ్యాంకు లేదా ఎల్ఐసియో లేదా రిజిస్టార్ ఆఫీసు, ఏ ఆఫీసు ఉంటే ఆఫీసు కట్టనే ఉండి కట్టకపోనే ఉంది. మన మానవత పాంప్లెట్ ఇచ్చాయి, మీరు చేసేటువంటి సర్వీసెస్ ఇవి, సర్వీసెస్ మీరు ఉపయోగించుకోండి. 10 మందిలో 2 చేద్దాం అర్థం లేదు, నెక్స్ట్ టైం 2 వస్తారు, ఒకసారి అందరూ వస్తారనేది. ప్లస్ సభ్యత్వాలు అడిగినప్పుడు ఏమి మీరు బాధపడద్దండి, మనం పెట్టిన సభ్యత్వమే మినిమం సభ్యత్వం. గురిజాల పిడుగురళ్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఇటీవల ఎంపికైన 24 మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు గురిజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు నియామక పత్రాలు అందజేశారు. పిడుగురాలలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది తమ పరిధిలోని పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలందించాలని, అధికారులు సూచించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని కోరారు. త్వరలో నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తారని తెలిపారు. చూడమ్మా మా ఎక్కడికి వెళ్ళొద్దు, తీసుకున్నాడు బ్రాహ్మణి సెక్టార్. మేమందరం రిక్వెస్ట్ చేస్తే, మిగతా సార్లు వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే ఈ అమ్మాయికి ఈ పోస్ట్ ఇవ్వడం జరిగిందండి. దానికి హృదయపూర్వకంగా సార్కి మేము ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. సార్ ఈ పోస్ట్ వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది సార్. చెన్నై పాలెం ఎస్తే రాణి జాయినింగ్ కూడా. జోలకల్లు
అందరికీ నమస్కారం. గురిజాల నియోజకవర్గం పరిధిలోని 2 ప్రాజెక్ట్స్ గురిజాల అండ్ పిడుగురాళ్ళ ఈ మధ్య జరిగిన ఇంటర్వ్యూస్ లో గురిజాల ఐసిడిసి ప్రాజెక్ట్ నుంచి 11 మంది అంగన్వాడీ వర్కర్స్ 2, అంగన్వాడీ హెల్పర్స్ 9 మంది 11 మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు తర్వాత పిడుగురాళ్ళ ప్రాజెక్ట్ లో 13 మంది, అంగన్వాడీ వర్కర్స్ 3, అంగన్వాడీ హెల్పర్స్ 10 మంది, మొత్తం 24 మందికి ఇప్పుడు ఏదైతే సెలెక్ట్ అయ్యారో పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఎందుకంటే చాలా కీలకమైన జాబ్స్ అన్నీ కూడా పిల్లల సంరక్షణలో కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎటువంటి వివాదాలు లేకుండా మీ ప్రభుత్వం మీకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చే దాంట్లో మీరు అధికారుల సూచనల మేరకు నడుచుకొని పనిచేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన నియోజకవర్గం కూడా ఇంకా కొన్ని ఆఫీసెస్ మన పిల్లల్లో కూడా మనం వెళ్ళాం, అక్కడ కొంత ఆఫీస్ వర్క్ చెప్పారు. అదేవిధంగా గురిజాల కూడా అదే విజిట్ చేయాలి ఆఫీస్ కూడా. ఇవన్నీ కూడా ఫండ్స్ అలాట్మెంట్ చేసి కూడా ఆఫీసులు అవి అదేవిధంగా కొత్త ఎమ్మెల్యే గారు నాకు ఈ ఉద్యోగం ఇచ్చారు. ఆయనకి అది బ్రాహ్మపల్లి గ్రామం, పిడుగురాల మండలం. నేను అంగన్వాడీ టీచర్ గా సెలెక్ట్ అయ్యాను. మా గ్రామ పెద్దల సహకారంతో జరపతినేని శ్రీనివాసరావు గారిని కలిసి జాబు సాధించాను. ఇది 5 సంవత్సరాలుగా పెండింగ్ ఉండి సార్ దయ వల్ల, మా ఊరు పెద్దల దయ వల్ల సాధించగలిగాము. పెండింగ్ తీసేసి ఈ జాబు సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.